గోకులం జ్యువెలర్స్ 20,000కు మించి కొనుగోలుకి గోల్డ్ కాయిన్, డైమండ్స్ కి 5,000 ఆఫర్, ఎలక్ట్రిక్ బైక్ గెలుపొందే గొప్ప అవకాశం. నా పేరు పెంకేలియా. నేను ప్రెజెంట్ జమ్మూ కాశ్మీర్లోని షేర్ కాశ్మీర్ యూనివర్సిటీలో చదువుతున్నాను. సో ఇక్కడ వార్ జోన్ ఉండడం వల్ల దాదాపు మమ్మల్ని అందరినీ షిఫ్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ నుంచి జమ్మూ వరకు. గవర్నమెంటే మమ్మల్ని ఇక్కడ నుంచి జమ్మూ వరకు బస్సులో తీసుకెళ్తున్నారు. మాతో పాటు హైయర్ అథారిటీస్ కూడా వస్తున్నారు. సో జమ్మూ నుంచి మాకు రిటర్న్ అవ్వడానికి ట్రైన్స్ అయితే ఏమీ అవైలబుల్గా లేవు. దయచేసి మీరు మా కోసం చర్య తీసుకొని ముందుగా మాకు జమ్మూలో టికెట్స్ బుక్ చేయాల్సిందిగా మేము మిమ్మల్ని మనవి చేసుకుంటున్నాము. మీరు ఎంతమంది స్టూడెంట్స్ అండ్ మీ పేరెంట్ అమ్మా? ఎవరు ఫోన్ చేసినా కానీ ఏమంటారు, ఢిల్లీ వరకు రాండి, లేకపోతే ఏదో ట్రైన్ ఎక్కండి, అందరికీ ఇర్రెస్పాన్సిబిలిటీ మాటలే ఉన్నాయి మ్యామ్. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మన పక్క స్టేట్ వాళ్ళ స్టూడెంట్స్ తీసుకోవడానికి అవుతున్నారు. మాకేంటిది, సరే లేకపోయినా మంచిదే, ఎవరు రిప్రజెంటేటివ్ లేకపోయినా మంచిదే, కొంచెం ట్రైన్ వాళ్ళతో మాట్లాడినా కానీ మేము ట్రైన్ ఎక్కేసినాం అనుకో, ఒకనొక సిచ్యువేషన్ లో మేము ఎక్కేసేస్తాం. వాళ్ళు ఉండాలని రూల్ ఏం లేదు కదా మ్యామ్. అవును, ఓకే ఓకే. అంటే అక్కడ సిచ్యువేషన్ ఏంటమ్మా ప్రజెంట్? ఏమైతుంది? ఒక 2-3 డేస్ నుంచి ఒక వార్ లాంటి పరిస్థితి ఉంది కదా? అంటే ఇంతవరకు శ్రీనగర్ లో ఏం జరగలేదు. శ్రీనగర్ లో అంటే శ్రీనగర్ మేము ఉండేది కొంచెం శ్రీనగర్ సేఫెస్ట్ ప్లేస్ కదా, ఎందుకంటే ముందర దాకా బాగానే ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లుందంటే ఒక్కసారి రోడ్ వేస్ బ్లాక్ అయినాయి అనుకో, ఇంటికి వెళ్ళలేము, ఇక మొత్తానికి ఇక్కడ నుంచి స్టక్ అన్నమాట. ఆ పరిస్థితులలో ఏంటంటే ఇప్పుడు ఎన్నో మంది ఆగిన, ఎందుకంటే మేము ఒకటి రోడ్ వేస్ బాగాలేదు, అదే ఇంకొకటి వచ్చేసి ఇవన్నీ రోడ్డు స్టార్ట్ అయింది. మళ్ళీ ఎప్పుడు రోడ్డు కూలిపోతుంది తెలియదు, ఏంటి ల్యాండ్ స్లైడ్స్ అయితే తెలియదు. అది మ్యామ్ అందుకే చిన్న సిచ్యువేషన్, ప్రజెంట్ సిచ్యువేషన్ లో 4 days నుంచి చూస్తున్నాం వారు అవుతాయి కావచ్చు. అంత చదువు అంటే రోజు ఇంక్రీజ్ అవుతుంది తప్ప డిక్రీజ్ అయ్యే సిచ్యువేషన్ ఉండదు కదా. అవును, అందుకే అని ఇక మాకు కూడా మేము కూడా ఇక ఎంత ధైర్యం ఉన్నా ఒక లాస్ట్ పాయింట్ వచ్చే వరకు ఇక ఏంటి ఇవాళ బయలుదేరదాం అనుకుంటే వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళే వాళ్ళ వెహికల్స్ లో తీసుకెళ్తారు మేము. ఓకే, జమ్మూ వరకు. జమ్మూ నుంచి మన స్టేట్ కు మన ట్రైన్ టికెట్ మన సర్టెన్ అథారిటీస్ ఉంటే వాళ్ళని కన్సల్ట్ అయ్యి మీరు వెళ్ళండి అని అంటాను. అచ్చా, ఓకే. సో అది కూడా ప్రాపర్ గా మీకు ఇంకా కమ్యూనికేషన్ లేదా? ప్రాపర్ గా టికెట్ కమ్యూనికేషన్ అంటే ట్రైన్ కమ్యూనికేషన్ లేదు మ్యామ్. మాకు కావాల్సిన ట్రైన్ కమ్యూనికేషన్ ప్రాపర్ గవర్నమెంట్ నుంచి వచ్చింది అంటే ఎక్కడ మీరు ట్రైన్ కంటే ట్రైన్ కి ఎక్కేస్తాం ఇక. అచ్చా, ఓకే. ఇప్పుడు ఫ్లైట్స్ ఏం నడుస్తలేవు అనుకుంటా నాకు తెలిసి. ఫ్లైట్స్ ఏం నచ్చలేవు మ్యామ్, ఫ్లైట్స్ నచ్చలేవు, బస్సులు కూడా నడవు. ఇప్పుడైనా మేము రీచ్ అయ్యేది నైట్ 10 o'clock రీచ్ అవుతాం మ్యామ్. 11 అయితే తెలియదు, ఎందుకంటే రోడ్స్ అంతా బ్లాక్ ఉన్నాయి. అచ్చా, అంటే రోడ్స్ బ్లాక్ ఎందుకు ఉన్నాయి? రోడ్డు ఇది ఇప్పుడు రామ్మన్కల్ ల్యాండ్ స్లైడ్ అయింది కదా. అచ్చా, ఓకే. అంత ఈజీగా ఏమో రోడ్ వేస్ నుంచి పోలేము, మీరు అంత కుండ చేయలేదు కదా. ఓకే, అది అచ్చా, ఓకే. మీకు ఇది కూడా ఇంకో ప్రాబ్లం అయిందా? ఇది ఈ ప్రాబ్లం నుంచి మాకు ఈ ప్రాబ్లం నుంచి ఎట్లయినా కిందిదాకా వెళ్తాం మ్యామ్. అది కొంచెం అయినా కానీ ఇది గవర్నమెంట్ అథారిటీస్ తో ఉన్నాయి కాబట్టి ఏం కాదు. మనకు జమ్మూ నుంచి వెళ్ళి ఢిల్లీ వరకైనా, తెలంగాణ వరకైనా, ఆంధ్ర వరకైనా టికెట్స్ ఉన్నాయి అనుకో, సేఫ్ కదా. ఒకసారి ఎక్కి వాళ్ళు ఉంటే ఇక సేఫ్ అనిపిస్తుంది. మేము బయట ఉన్నాం అనుకో, ఎక్కువ అటాచ్ అయ్యేది జమ్మూ రీజియన్ కానీ. అవును అవును, ఎస్. కోరుకొని మరి తెచ్చుకున్నట్టు ఉంటది అన్ని. అవును. ఇప్పుడు జమ్మూ నుంచి మరి ఎట్లా? జమ్మూ నుంచి మీరు ఢిల్లీకి చేరుకుంటారా? ఢిల్లీకి చేరుకుంటాం మ్యామ్. ఓకే, మరి ఎట్లా జమ్మూ నుంచి? చాలా వరకు ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోయినాయి. మన ఫ్లైట్స్ అవసరం లేదు మ్యామ్. మాకు జమ్మూ నుంచి వెళ్ళి ఢిల్లీ వరకు టికెట్స్ ఏమన్నా టికెట్స్ ఇవ్వకుండా మంచిగా జస్ట్ టికెట్లు ట్రైన్ ఉన్నది ఎక్కండి, వాళ్ళతో మాట్లాడినామని ఒక మాట చెప్పేసి మనకి అయిపోతుంది. అచ్చా, ఓకే. అట్లా మనకు మనకి ఇప్పుడు కావాల్సిన టికెట్స్ కాల్ మీద మాకు ఒక చిన్న నిలబడేదానికి స్పేస్ ఇచ్చినా దాని మీద నిలబడి వెళ్ళిపోతా. నేను నైట్ వరకు పఠాన్కోట్ దాటాలి మ్యామ్, మరి కుదరదు, ఎందుకంటే నైట్ జమ్మూ రిచ్ మాకు. ఓకే, అది మ్యామ్. ఓకే. ప్రాక్టికల్లీ అక్కడ మీ కళ్ళ ముందు ఏం కనిపిస్తున్నాయమ్మా ఇప్పుడైతే? అసలు అంటే ఏం లేదు మ్యామ్ ప్రాక్టికల్ గా. ఓకే, మీరు ఎప్పటి వరకు చేరుకోవచ్చు అంటే ఢిల్లీకి? ఢిల్లీకి మేము రేపు చేరుకోవచ్చు చెప్పలేము మ్యామ్, ఎందుకంటే ఇవాళ దొరికింది అనుకో ట్రైన్ పోతే ఏం కాదు. ఇలా ట్రైన్ దొరకకపోతే నేను రేపు మార్నింగ్ ఇవాళ ఎక్కడన్నా స్టే చేయాల్సి వస్తుంది, క్రిటికల్ కండిషన్ కదా మళ్ళీ. ఓకే ఓకే. ఇప్పుడు మీరు 15 మెంబర్స్ ఉన్నారమ్మా?
15 తెలంగాణ ఆంధ్ర. తెలంగాణ వాళ్ళు 7 ఉన్నాము, మా ఆంధ్ర వాళ్ళు 8 ఉన్నాము. ఓకే, ఇప్పుడు మీరు కాకుండా ఇంకా ఇట్లా వేరే వేరే స్టేట్స్ పిల్లలు ఎంతమంది ఉన్నారు? మేము అరౌండ్ ఇవాళ 4 బస్సెస్ నుంచి పోయినాం మ్యామ్. అచ్చా, ఓకే, యా, ఓకే, డిఫరెంట్ ఎక్స్టెన్షన్ మీరు షిఫ్ట్ చేస్తారు మ్యామ్. ఓకే, ఓకే, ఒక్కసారి మీరు అడిగి ఒకసారి మీరు మీ దగ్గర పాసిబుల్ ఉంటే ఒకసారి టికెట్స్ ఒక్కటి మాకు కన్ఫర్మ్ ఉంటే మాకు హ్యాపీ ఉంటాం మ్యామ్. ఇక టెన్షన్ ఓకే. యాక్చువల్లీ మీరు బండి సంజయ్ గారి టీమ్ ని ఆశ్రయించినట్టున్నారు కదా, బండి సంజయ్ గారికి చెప్పినట్టున్నారు కదా? మ్యామ్ బండి సంజయ్ ఏంటంటే ఇక్కడ ఏమైందంటే ఇక్కడ డ్యూ టు నెట్వర్క్ ఇష్యూస్ వల్ల డిఫరెంట్ గ్రూప్స్ ఫామ్ అయినాయి మ్యామ్. ఎందుకంటే మేము ఒక 3 యూనివర్సిటీలలో ఉన్నాం. 3 యూనివర్సిటీలలో ఏమైందంటే ఇప్పుడు ఎన్ఐటి శ్రీనగర్, షేరీ కాశ్మీర్ యూనివర్సిటీ, కాలిమార్, షేరీ కాశ్మీర్ యూనివర్సిటీ, వడూరా వాళ్ళది తొందరగా వడూరా వాళ్ళు అంటే సపరేట్ అందరం ఒక కాడ వచ్చి రాలేకపోతున్నాం మేము. ఎందుకంటే కండిషన్స్ అట్లా ఉన్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడనే ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడనే ఉండాలి. అక్కడ నుంచి షిఫ్ట్ అయింది అనుకో ఈజీ. అట్లా అయిపోయింది మ్యామ్ మొత్తం. వాళ్ళ 15 మెంబర్స్ వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు ముందు అంటే వాళ్ళు కూడా ఉన్నారు, కానీ ముందర బస్సులలో ఉన్నారు. ఓహో, ఓకే. వాతావరణం ఏర్పడింది కాబట్టి అక్కడ అందరినీ కూడా వేకెంట్ చేసి వెళ్ళిపోండి అనేటువంటిది చెప్పారు. కాబట్టి ఎటు వెళ్ళాలో అసలు కమ్యూనికేషన్ వ్యవస్థ ప్రాపర్గా లేదు. అట్లాగే మీరు ఢిల్లీ వరకు రండి, ఆ తర్వాత మేము మీ స్టేట్స్కి పంపించేస్తాము అన్న మాట చెప్తున్నారు. కానీ మాకు టాస్కే అది కదా, ఢిల్లీ వరకు రావడమే మాకున్నటువంటి పెద్ద టాస్క్. అక్కడి వరకు మమ్మల్ని చేరేస్తే మేము అక్కడి నుంచి ఎట్లాగో అట్లా ఏపీకి సంబంధించిన వాళ్ళు ఏపీకి, అట్లాగే తెలంగాణకు సంబంధించిన వాళ్ళం తెలంగాణకి వెళ్ళిపోతామనేది స్టూడెంట్స్ చెప్తున్నటువంటి మాట. అక్కడ జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి యూనివర్సిటీస్లో చాలామంది దేశవ్యాప్తంగా పిల్లలందరూ కూడా వెళ్ళి చదువుకుంటూ ఉంటారు. సో వీళ్ళు కూడా మన వాళ్ళు కూడా అంటే 2 తెలుగు స్టేట్స్కి సంబంధించిన పిల్లలు కూడా అట్లనే వెళ్ళి చదువుకుంటున్న వాళ్ళు. సో ఇప్పుడు ఈ వార్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి తల్లిదండ్రుల ఒత్తిడి అనుకోండి, లేదంటే ఆ యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళు కూడా మీరు వెళ్ళిపోండి, ఇక్కడ అంతా కూడా హాలిడేస్ అనౌన్స్ చేశాం కాబట్టి సేఫ్టీగా ఉంటుంది, మీ స్టేట్స్కి మీరు వెళ్ళిపోండి అని యూనివర్సిటీ విద్యార్థులకు చెప్పినటువంటి పరిస్థితి యూనివర్సిటీ యాజమాన్యం. సో వాళ్ళు ఇక్కడి వరకు రావడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే అక్కడ ల్యాండ్ స్లైడ్ కూడా అయింది, అంటే రోడ్ వేస్ కూడా అక్కడక్కడ డ్యామేజ్ అయినాయి, వెళ్ళడానికి కూడా లేదు. సో మాకు చాలా కష్టం అవుతోంది అని ఒకటి. ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్కి సంబంధించిన సర్వీసెస్ అన్నీ కూడా స్టాప్ చేసేశారు. ఎందుకంటే థ్రెట్ ఎక్కువగా ఉంది. పాకిస్తాన్ కూడా ఎయిర్ బేస్ అట్లాగే ఎయిర్పోర్ట్స్ని టార్గెట్ చేసింది, అది మనకందరికీ తెలిసిందే. ఇప్పుడు మన తెలంగాణ అనుకోండి, లేదంటే ఏపీ తెలంగాణ ఈ 2 స్టేట్స్కి సంబంధించిన విద్యార్థులైతే అంటే మన వైపు రావడానికి చాలా కష్టపడుతూ ఉన్నారు. సో వాళ్ళకి రిక్వెస్ట్ వాళ్ళు చేసింది ఏంటంటే మమ్మల్ని తీసుకువెళ్ళండి అన్న రిక్వెస్ట్ చేశారు. అప్పుడు కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నారో బండి సంజయ్ కొంత వాళ్ళ టీంకి ఇన్ఫర్మేషన్ చేరడంతో బండి సంజయ్ టీం కొంత రంగంలోకి దిగింది. అట్లాగే ఈ పిల్లలు ఎక్కడున్నారు ఏంటి, వాళ్ళకు కొంత హెల్ప్ చేయండి, వాళ్ళని మన వైపు తీసుకునే ప్రయత్నం చేయండి అనేటువంటిది కొంత ప్రయత్నం అయితే చేశారట. కానీ చాలా చోట్ల వీళ్ళకు కమ్యూనికేషన్ లేదు, అంటే ఎక్కడిదక్కడ ఇంటర్నెట్ లేదు, అట్లాగే ఫోన్స్ కూడా కలవట్లేదు. ఇట్లాంటి ఇబ్బందులు కూడా వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి పూర్తి స్థాయిలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇప్పుడు బండి సంజయ్కి సంబంధించిన టీం కూడా పూర్తి స్థాయిలో హెల్ప్ చేయలేకపోతున్నారు అనేటువంటి మాట కూడా ఇప్పుడు మనం మాట్లాడినటువంటి స్టూడెంట్ అయితే చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పుడైతే పిల్లలు ఒక 4 బస్సుల్లో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు బయలుదేరిన పరిస్థితి. సో వాళ్ళు ఇప్పుడు జమ్మూ వరకైతే వెళ్తున్నారు, అంటే శ్రీనగర్ నుంచి జమ్మూ వరకైతే వెళ్తున్నారు. జమ్మూ దగ్గర నుంచి ఇప్పుడు వాళ్ళకు ఢిల్లీ వరకు పోవడానికి ఈ ట్రైన్స్ కానీ బస్సెస్ కానీ ఈ టికెట్స్ కన్ఫర్మేషన్ ఇస్తే సరిపోతుంది, మేము ఢిల్లీ వరకు చేరుకుంటే ఇంకా గట్టెక్కినట్టే, అక్కడి నుంచి మా స్టేట్స్కి వెళ్ళిపోతాము అనేటువంటి మాట చెప్తున్నారు. సో ఇది కొంత ఇబ్బందికరంగా మారిపోయిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. సో ఈ పిల్లల గురించి కొంత ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని వాళ్ళకి వీలైనంతగా హెల్ప్ చేయాల్సిందిగా ప్రభుత్వాలతో అయితే కోరుతున్న పరిస్థితి. అది ప్రజెంట్
ప్రజెంట్ ఏంటంటే ఒక రిప్రజెంటేటివ్ లేడు, ఎవరు లేరు. నా పేరు పెంకేలియా. నేను ప్రెజెంట్ జమ్మూ కాశ్మీర్లోని షేర్ ఈ కాశ్మీర్ యూనివర్సిటీలో చదువుతున్నాను. సో ఇక్కడ వార్ జోన్ ఉండడం వల్ల దాదాపు మమ్మల్ని అందరినీ షిఫ్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ నుంచి జమ్మూ వరకు. గవర్నమెంటే మమ్మల్ని ఇక్కడ నుంచి జమ్మూ వరకు బస్సులో తీసుకెళ్తున్నారు. మాతో పాటు హైయర్ అథారిటీస్ కూడా వస్తున్నారు. సో జమ్మూ నుంచి మాకు రిటర్న్ అవ్వడానికి ట్రైన్స్ అయితే ఏమీ అవైలబుల్గా లేవు. దయచేసి మీరు మా కోసం చర్య తీసుకొని ముందుగా మాకు జమ్మూలో టికెట్స్ బుక్ చేయాల్సిందిగా మేము మిమ్మల్ని మనవి చేసుకుంటున్నాము. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు